అంటే ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర నుంచి ఇండి కూటమి డిమాండ్ చేసేది ఏంటంటే ఆల్రెడీ ఆమోదం పొందిన బిల్లును దీంతో లింక్ చేసి దక్షిణాదికి అన్యాయం చేయాలని చూస్తున్నారు. దీని వెనుక ఒక పెద్ద రాజకీయమైన కుట్ర ఉందనేది ఇండి కూటమి నిన్న పార్లమెంట్ సాక్షిగా కూడా చర్చ సందర్భంగా లేవనెత్తిన అంశాలు ఇవి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారన్నది ముఖ్యం కాదు. దాని వెనకాల వాస్తవాలు ఉన్నాయా, రాజ్యాంగ ప్రకరణాలు ఉన్నాయా, తర్కం ఉందా అని. రాజ్యాంగంలో పదజాలాన్ని మీరు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. మహిళల రిజర్వేషన్ 3/4 స్థానానికి ఉంటుంది. రొటేషన్ పద్ధతిని ఉంటుంది. దీని అమలు తర్వాత రాబోయేటువంటి జనాభా లెక్కల ప్రాతిపదికన పునర్విభజన జరిగిన తర్వాత జరుగుతుంది అని ఉంది. పునర్విభజనను వేగిరం చేయాలి. దాంతోపాటు దక్షిణాది రాష్ట్రాలకి, తూర్పు రాష్ట్రాలకి జనాభాని బట్టి సీట్లు తగ్గకుండా ఏర్పాటు చేయాలి. మన లక్ష్యాలు అవి కదా. దానికి ముందుకు వచ్చినప్పుడు పార్టీల మీద కోపంతో మనం ముక్కోసుకోవటం ఏంటి? ఇది పార్టీల మధ్య యుద్ధం కాదు కదా, మన కోసం కదా ఇది. అంచేత పార్టీలు చెప్తారు, రకరకాల మాటలు చెప్తాయి. ఏం చెప్పారన్నది ముఖ్యం కదా. ఈ దేశంలో ఎన్ని రకాల వ్యాఖ్యానాలు చేస్తారో దేవుడు కనుక. వాస్తవము, తర్కము, ప్రజాహితం, ఈ 3 గమనించాలి. మిగతా అన్నీ మనకు అనవసరం. ఏ పార్టీ ఏం చెప్పిందో మీకు అనవసరం, నాకు అనవసరం. కానీ జయప్రకాష్ నారాయణ గారు, మీరు కూడా ఇందాకడ ఒక చారిత్రకమైనటువంటి సందర్భానికి దూరం అయిపోయాము అని చెప్పేసి అన్నారు. అట్ ద సేమ్ టైం నిన్న కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పార్లమెంట్లో మాట్లాడుతూ కూడా దక్షిణాదికి ఏమీ అన్యాయం జరగట్లేదు, ఉత్తరాది దక్షిణాది అన్న భేదభావాలు అయితే తీసుకురావద్దు అని, ముఖ్యంగా ఏ స్టేట్స్కి ఎంత పెరుగుతాయని కూడా చెప్పారు. కానీ ఎందుకు విపక్షాలను కన్విన్స్ చేయలేకపోయింది? దానికి సమాధానం వారు చెప్పాలి, నేను కాదు చెప్పాల్సింది. మనకేమిటంటే రాజకీయాల్లో ఎత్తుగడలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పైచేయి సాధించడం తప్ప ప్రజా సంక్షేమము, జనహితాన్ని పెంచడము, సామరస్యంగా పరిష్కారం చేయడం అనే ధోరణి పోయింది. మీరు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడంటే నేను కాదు, తూర్పును కాదని నేను బుకాయిస్తున్నాను. నేను సూర్యుడు తూర్పునంటే మీరు కాదు, పశ్చిమని మీరు అంటున్నారు. ఆ తీరు రాజకీయంలో వచ్చింది. పూర్వకాలం పంచాయతీల్లో ఇలాంటి రాజకీయం ఉండేది. మనకి పాత సినిమాల్లో కూడా కొన్ని చోట్ల చూసాం. అవతల వాడు సర్పంచ్గా ఉన్నంతకాలం రోడ్డు రావడానికి ఎట్లా వస్తుంది చూస్తానని చెప్పి వీడు శపథం చేస్తాడు. వీడు సర్పంచ్గా ఉన్నంతకాలం రోడ్డు ఎట్లా వస్తుందో అవతల శపథం చేస్తాడు. ఇద్దరు కలిసి జనాన్ని నాశనం చేస్తారు. అది రాజకీయం కాదు. అది మధ్యయుగాల పెత్తందరి స్వభావం. అది ఇంకా మన రాజకీయంలో కొనసాగుతుంది. అవతల వాడిని దెబ్బగొట్టాలని ఆలోచన అంతే కదా. బస్తీ మీద సవాల్ రాజకీయం, తొడగొట్టే రాజకీయం తప్ప ఎక్కడైనా చర్చల్లో సౌమ్యత, వాస్తవాలు, తర్కము, సమాజహితం పట్ల దృక్పథము, నిర్దిష్టమైనటువంటి మధ్య మార్గాన్ని అన్వేషించటము, ప్రజల్ని ఒప్పించి ప్రయత్నించడం జరుగుతుందా? దమ్ముంటే చూసుకో, తడాక, ఇదే భాష. కాబట్టి ఆ వరవడిలో కొనసాగుతున్న రాజకీయం ఇది. వాళ్ళు ఏమన్నారో మీకు నాకు అనవసరం. ఏం చేస్తున్నారు, ఆ చేసేది ఎందుకు చేస్తారో నాకు అనవసరం. ఉదాహరణకి బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకి సీటు తగ్గకుండా మేము చేస్తాము అని చెప్పని నిజంగా ముందుకు వచ్చామని చెప్పన్నారు. దానికి బిల్లులో పెట్టడానికి సిద్ధం, 1 గంట టైం ఇవ్వండి, ఈ కాపీలు చేసి బిల్లులో పెడతాము, బిల్లులో భాగంగా పెడతామని కూడా అన్నారు. అబద్ధం ఆడారు అనుకోండి, మీరు పెట్టండి అని చెప్పంటే రుజువు అయిపోయేది. నిజమే చెప్పారనుకోండి, మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా, వాడికి ఇష్టం ఉంటే నాకేదో, లేకపోతే నాకేదో, మనకు అవసరం కదా, మనం ఒప్పుకోవాలి. మనం ఎందుకు చేశారన్నది మనకు అనవసరం, ఏం చేశారో ముఖ్యం. ఉదాహరణకి బీజేపీ ఈ సమయంలో గొడవ ఎందుకు దక్షిణాది ఉత్తరాది చెప్పి దేశ సమైక్యత కోసం చేస్తుండొచ్చు, మంచిదే. కాదు, దక్షిణాదిని కూడా మాకు సీట్లు రావాలి, అధికారం రావాలి, ప్రజలు ఆకట్టుకోవాలి కాబట్టి చేస్తుండొచ్చు, తప్పులేదు. దక్షిణాదిని పెరగాలని కోరుకుంటే తప్పులేదు కదా. కాదు, ఆర్థిక అభివృద్ధి అవసరం ఈవేళ, మరి ఇప్పటికే అమెరికాతో గొడవలు ఉన్నాయి, ఈ వాణిజ్యం విషయంలో, ఇరాన్ యుద్ధంలో గొడవలు ఉన్నాయి, మధ్యలో పంచాయతీ ఎందుకని చేస్తుండొచ్చు, మంచిదే కదా. కారణం ఏదైనా మనకు అనవసరం. మన ప్రయోజనాలు నెరవేరుతున్నప్పుడు, ఇంత కీలకమైన అంశం మీద, ఇంత ముఖ్యమైన అంశం మీద రాజ్యాంగ సవరణ అవసరమైనప్పుడు దాన్ని వదిలేసి మనం సంతోషపడిపోయి రేపొద్దున కన్నీళ్లు గారిస్తే ఉపయోగం ఉంది? మొహం మీద కోపంతో ముక్కును కోసుకుంటే ఎట్లాగా? డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి నష్టం జరుగుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు, అలాగే